రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎలా చేశారో నాకు తెలియదు. ఇవాళ 2014-15 సంవత్సరం నుంచి చూస్తే ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ, డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ, లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద కానీ ఇవాళ సగటున 95,000 కోట్లు కేంద్రం నుంచి వస్తున్నాయి. బహుశా ఆయనకు గుర్తు చేయాలని నేను, పోలవరం ప్రారంభమైన తర్వాత వాళ్ళు 1940 అధికారంలో వాళ్ళు కానీ, ఆయన ఏ పార్టీలో పుట్టాడో, కాంగ్రెస్ పార్టీలో లేదా వారి తండ్రి గారి ముఖ్యమంత్రిగా ఉన్న దీంట్లో కానీ ఆనాడు పోలవరంకి ఒక చిన్న ఇది కూడా విదల్చలేదు. నరేంద్ర మోడీ గారు దాన్ని 100% ప్రాజెక్టుగా ప్రకటించి ఇప్పటికీ 28,500 కోట్లు ఇచ్చారు. 28,50,000 కోట్లు పోలవరంకి ఇచ్చారు. ఆయన బాగా గుర్తుందో లేదు. రాజధానికి ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం విభజన జరిగినప్పుడు కూడా ఏ రాజధానికి ఇవ్వని విధంగా 2,500 కోట్లు అక్కడ, ఇప్పుడు 15,000 కోట్లు ఏడీబీ వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇచ్చి కేంద్రమే చెల్లిస్తుంది. 17,500 కోట్లు ఇవాళ దానికి ఇవ్వడం జరిగింది. మీకు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే ఇవాళ స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్లు ఇచ్చి మళ్ళీ రివైవల్ కోసం ప్రయత్నం చేస్తా ఉంది. మీరు ఏ చూసినా బల్క్ పార్క్కి మళ్ళీ 1,000 కోట్లు ఇచ్చింది. దీనికి రైల్వే జోన్కి ప్రత్యేకంగా నిధులు సమకూర్చింది. ఇవాళ 2.5 లక్షల కోట్ల నిధులతో ఇవాళ హైవేల నిర్మాణం జరుగుతుంది. 83,000 కోట్లతో రైల్వే నిర్మాణం రైల్వేల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి పోర్టుని ఆధునీకరించడం జరుగుతోంది. మెడికల్ కాలేజీలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఆరోగ్య శాఖకి NHM కింద 3,000 కోట్ల నుంచి ఈ ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కానీ, లేదా 15th ఫైనాన్స్ కమిషన్ కానీ గతంలో మీరు దారి మళ్ళిస్తూ వచ్చారు. దానికి వాళ్ళ గ్రామాలకు పోతున్నాయి, లేదా మా దాంట్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇవ్వడం జరుగుతుంది. 1,000 కోట్ల పెట్టుబడులు ఇవాళ నేను ఇప్పుడే చెప్పాను. గ్రీన్ హైడ్రోజన్ 1,85,000 కోట్లు కేవలం గ్రీన్ హైడ్రోజన్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. 2.5 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ బహుశా మరి ఆయన కళ్ళున్న కబోదా, లేదా చూడలేదా, లేదా విమర్శ చేయాలని మాట్లాడుతున్నారో తెలియదు. అందుకనే ఈ విషయాల మీదే మీకు ధైర్యం ఉంటే మీరు చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందని మీకు అనిపిస్తే కేవలం కేంద్ర ప్రభుత్వం సహకారం మీదే చర్చ పెట్టండి, మాట్లాడదాం. ఏ చేటైనా సరే, ఎవరి మీడియంలో అయినా పర్వాలేదు, ఎవరి సారథ్యంలో అయినా పర్వాలేదు, మీరు పెట్టండి, మాట్లాడదాం. ఒక్కొక్క విషయాన్ని మీరే సబ్జెక్ట్ ఎన్నుకోండి, మీరే చెప్పండి, మాట్లాడదాం. పాత్రదారులు దొరికారు, ప్రధాన సూత్రధారులు లేరు. ఇక్కడ ప్రధాన సూత్రధారి మాత్రమే ఉన్నాడు. పాత్రదారులు అంతా దొరుకున్నారు, పోతున్నాయని. ఇప్పుడు దొరికే వెంకటేష్ నాయుడు దొరికింది కాదు అసలు మాకు సంబంధం లేదన్నాడు ఈయనైతే. మా నానిగారు చెప్పినట్టుగా ఆయన కోర్టులో ఏమో ఏడవడం, బయటకు వచ్చి అరవడం చేస్తున్నాడు. అసలు నాకు సంబంధం లేదు అది ఇది అన్నాడు. వీళ్ళకి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ పెట్టి నటన మీద నేర్పిస్తున్నారేమో నాకు తెలియదు. ఆ డైరెక్షన్ ఎవరు డైరెక్షన్లో చేస్తున్నారు కానీ అద్భుతంగా నటిస్తున్నారు. ఇంత అద్భుతంగా పాపం సినిమాల్లో కూడా ఎవరు నటించడానికి అవకాశం లేదు. నవరస నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు కూడా మించిపోయారు నటనలో. అటువంటి నటనలు చేస్తున్నారు. ఒక్కోటి దొరుకుతుంటే వాళ్ళు నాకు సంబంధమే లేదన్నారు. వెంకటేష్ నాయుడు ఎవరు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చట్ట పరిధిలో జరుగుతాయి. ఎందుకంటే ఒక్కొక్కరు జరిగిన తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దాని తర్వాత కేసు పెట్టడం జరుగుతుంది, విచారణ పిలవడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. పాత్రదారులు కింద నుంచి మొదలు పెట్టారు. ఒక పిరమిడ్ లాంటిది, పిరమిడ్ కింద నుంచి మొదలు పెట్టారు, పైదాకా వెళ్లాల్సి వస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత వస్తుంది. పెట్టి 11 మందితో కలిసి మాకు వ్యతిరేకంగా ఓట్లేసి ప్రభుత్వాన్ని పూర్తి చేస్తా అనుకుంటున్నారా? కళలు కనొచ్చు, పర్లేదు. కళలు కంటే పొద్దులు లేచి నేను కలగన్నా నిజం కావాలనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే పార్టీ సంస్థాగతంగా ఇప్పుడే ఎన్నికలు జరిగే, సంస్థాగతంగా బాధ్యతలు కూడా అప్పగించడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మేము ఇష్యూ బేస్డ్ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల్లో ఉంటుంది. ఏదో ఒక కార్యక్రమం ద్వారా పిలుస్తున్నాను. ప్రభుత్వం తరఫున మాట్లాడలేండి, మంత్రిగా నేను పిలుస్తున్నా, చర్చకు రమ్మని. మీరు కాకపోతే ఎవరినైనా పంపించండి, మీకు అంత విషయ పరిజ్ఞానం ఉందని నేను అనుకోను. ఎవరైనా పంపండి, ఏ సబ్జెక్ట్ మీదైనా మాట్లాడదాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటి, ఎన్నాళ్ళు తీసుకున్నారు నెరవేర్చడానికి? మేము ఇచ్చిన హామీలు ఏంటి నెరవేర్చడానికి మేము ఎన్నాళ్ళు తీసుకున్నాం? ఏ రకంగా ప్రజల్లో ఇవాళ సంతృప్తికరమైన వాతావరణం నెలకొంది? మీ సమయంలో వచ్చిన పెట్టుబడులు ఏంటి? మా సమయంలో వస్తున్న 100 సంవత్సర కాలంలో వచ్చిన పెట్టుబడులు ఏంటి? మీ సమయంలో వచ్చిన ఉపాధి అవకాశాలు ఏంటి? తరలిపోయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? ప్రతి సంవత్సరం ఇయర్ ఆన్ ఇయర్ 10% ఆత్మహత్యలు పెరిగాయి. ఇవాళ పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఆరోగ్య వ్యవస్థలో కూడా తెరిస్తే అబద్ధాలు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. వ్యవస్థను భ్రష్టు పట్టించడం తప్ప. 0 వేకెన్సీ పాలసీ అన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా వేకెన్సీలే. మళ్ళీ అదే పేపర్లో రాస్తున్నారు, అనంతపూర్లో ఇంతమంది ప్రొఫెసర్ లేరు, అనంతపూర్లో ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు. మేము సంవత్సర కాలంలో నియామకాలు చేయబడతాం. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? అంతమంది ఒక్కసారిగా మరి 1,000 మంది రిటైర్మెంట్ అయిపోయారు ఒక సంవత్సరం? లేదు కదా.
కాబట్టి మీరు చెప్తున్న మాటల్లో పసలేదన్న విషయం మీకు తెలుసు. మీరే అన్ని జీరో వేకెన్సీ ఏమీ లేవు, ఆరోగ్య వ్యవస్థలో ఖాళీలు లేవన్నారు. వాళ్ళు నేను ఇప్పుడే చెప్తున్నా, IPM ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఎక్కడ చూసినా ఖాళీలు. హెడ్ క్వార్టర్స్లో 279 పోస్టులు ఉంటే 6 మాత్రమే పొజిషన్లో ఉన్నారు, 273 ఖాళీలు ఉన్నాయి. ఏం సమాధానం చెప్తారు? ప్రతి దాంట్లో ఏదో పరిస్థితి. ఇవాళ కొత్తగా నియామకాలు 2600 నియామకాలు చేపట్టాం ఆరోగ్య వ్యవస్థలోనే, ఇంకా 8000 దాకా చేపట్టాల్సి, అప్పుడు కానీ జీరో వేకెన్సీ రాదు. ఆ రకంగా మాటలు చెప్తా వచ్చారు ఆయన. సో నేను మంత్రిగా కూడా, ఎందుకంటే నా శాఖ మీద కూడా విమర్శలు చేస్తున్నారు కాబట్టి, రోజు ఏదో ఒకటి అబద్ధాలు రాస్తున్నారు కాబట్టి, జనౌషధి కేంద్రాల్లో మొన్న రాశారు, జనౌషధి కేంద్రాలు తీసుకొచ్చాడు, ఆ 20% డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ఏది ఉందో దాన్ని జనౌషధి కేంద్రాలకు మంత్రి పెట్టారు, దీని వెనకాల 1000 కోట్ల అవినీతి ఉంది అని. నేను తర్వాత ఏంట్రా అవినీతి అంటే, జనౌషధి కేంద్రాలు అంటే పేదలకి 30% నుంచి 80% తక్కువ ధర దొరుకుతుంది కదా అని ఏంటని చూసా. ఒక GGH ఉదాహరణ తీసుకురమ్మన్నా, దాని ద్వారా 30 లక్షల రూపాయలు దాంట్లో వ్యాపారం జరిగిందట. దాంట్లో జనౌషధి కింద వచ్చేది 10% వాళ్ళ 20% కమిషన్ వస్తుందంట, 10 నుంచి 12% ఖర్చులు పోతాయంట, దాంట్లో 8% మిగులుతుందంట. 30 లక్షల్లో 8% అంటే అది ఎక్కడికి వచ్చింది? 2.5 లక్షల దాకా వస్తుంది. 2.5 లక్షలో దానికి ముఖ్యమంత్రి గారి కమిషన్ అంట, యువనేతకు కమిషన్ అంట, అమాత్యుడు అంటే నాకు కమిషన్ అంట. ఏమన్నా మాట్లాడుతున్నా అంటే మాట్లాడడంలో కూడా అర్థం ఉండాలా? ఎక్కడ మీరు GGHలో పోతే వాళ్ళ ఈ జనౌషధి కేంద్రాలలో ప్రజల్లో సంతృప్తికర వాతావరణం ఉంది. 712 ఏదైతే ఎమర్జెన్సీ మెడిసిన్ లిస్ట్ ఉందో ప్రతి ఆసుపత్రిలో పోతే మీరు అన్ని మందులు దొరుకుతున్నాయి. ఎక్కడన్నా కొరత ఏంటంటే ఇవాళ కొత్త మారిన పరిస్థితుల్లో గతంలో కాంబినేషన్లు వస్తున్నాయి. ఒక టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది, గతంలో 2 ఒకటి విడివిడిగా ఇచ్చేవాళ్ళు. ప్రజలకు ఏమవుతుంది, నాకు గతంలో 2 ఇచ్చేవాళ్ళు ఒకటే ఇస్తున్నారు అని. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇది వచ్చిన తర్వాత కాంబినేషన్స్ వచ్చాయి, మాలిక్యూల్స్ మారిపోయిన తర్వాత ఆ ఫార్ములేషన్తో ఒక మెడిసిన్ అటువంటి తీసుకొచ్చాం, దాన్ని కూడా తప్పు చేసి చూపించేస్తారు. మళ్ళీ ఒక పత్రికలో రాస్తారు, అసలు జనౌషధి కేంద్రాలు తెచ్చారు, జనౌషధి కేంద్రాల్లో ఉండేది 1900 మందులు మాత్రమే అని రాశారు. మరి మెడిసిన్ లిస్టులో ఏ హాస్పిటల్లో అయినా మీరు VSC దగ్గర నుంచి PSC దగ్గర నుంచి CSC దగ్గర నుంచి ఏరియా హాస్పిటల్ నుంచి వీటిలో మొత్తం కింది నుంచి పై స్థాయి దాకా మనం ఆసుపత్రుల్లో ఉచితంగా సరఫరా చేసే మందులు 712. ఆ 712కి అదనంగా మళ్ళీ మేము జనౌషధి కేంద్రాలు తీసుకొచ్చి 1900 తీసుకొస్తే దాన్ని స్వాగతించాల్సిన పోయి, హర్షించాల్సిన పోయి, ప్రజలంతా హర్షిస్తుంటే చాలా తక్కువకి మాకు దొరకని మాత్రం ఏంటంటే చాలా తక్కువ దొరుకుతుందని వాళ్ళు సంతోషపడుతుంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు జనౌషధి కేంద్రాలు తెచ్చిన తర్వాత 38,000 తగ్గిందని అంచనా. ఈ రాష్ట్రంలో కూడా తగ్గిద్దామని, భారం తగ్గిద్దామని మేము ప్రయత్నం చేస్తుంటే దాని మీద అవినీతి. ఎందుకంటే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు ఈ రకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు తప్పిస్తే, అందుకని వాటి గురించి కావాలంటే చర్చకు రమ్మని నేను పిలుస్తున్నా. బహిరంగ సవాల్ జగన్ మేము పదే కోరుతున్నాం, మళ్ళీ దండం పెట్టి ముక్కి అడుగుతున్నా, అయ్యా మిమ్మల్ని గెలిపించారు, చాలా పెద్ద ఎత్తున 11 సీట్లు ఇచ్చారు, రండి అసెంబ్లీలో మాట్లాడండి. మీలాగా మేము అవహేళనగా మాట్లాడడం, మీలాగా అసభ్య పదజాలాన్ని వాడడం, మీలాగా దూషణలకు పాల్పడం, మీలాగా రఫ్ భాష అసలే వాడడం, చాలా నిర్మాణాత్మకంగా చర్చ చేద్దాం. మీరు రండి, ఏ విషయమైనా సరే మాట్లాడండి. అసెంబ్లీ వేదిక మొత్తం రాష్ట్రం చూస్తుంది, మీడియా చూస్తుంది. దాంట్లో మీ ఏదన్నా ఉంటే, అభ్యంతరాలు ఉంటే లేవనెత్తండి. ప్రభుత్వం వైపు తప్పులు ఉంటే వాటిని ప్రశ్నించండి, లేదా అవినీతి ఉంటే ఎండగట్టే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయకుండా కూర్చొని మీ సొంత పత్రికల్లో సొంత దీనిలో రాసుకోవడం, లేదా ప్రజల్లో వైషమ్యాలు పెంచి విద్వేషాలు పెంచేలాగా మాట్లాడడం, కొంతమంది అదే పనిగా వాళ్ళు తయారు చేసిన గాంజా బ్యాచులు వేసుకుని వాళ్ళ ద్వారా దాడులు చేసే ప్రయత్నం చేయడం, రాజకీయాల్లో ఇది సరైన పరిణామం కాదు. ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు, ఎంపీగా ఎమ్మెల్యే కూడా ప్రజా జీవితంలో చాలా సంవత్సరాలు ఉన్నారు. మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ప్రజా జీవితంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని కొత్తగా చెప్పనవసరం లేదు. ఒకేలా లేదు నేను ఈ రకంగానే ఉంటానంటే మీరు చేసిన తప్పులు ఎలాగో మమ్మల్ని వెళ్ళాడతాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. ఏ జన్మస్థానం నుంచి వచ్చారో అదే జన్మస్థానానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లోపల ప్రజలకు మన్నను చురుకోవడానికి మీరు అసెంబ్లీ రండి. ఈ నెలలో అసెంబ్లీ రావచ్చు, సమావేశాలు రావచ్చు, రండి. కౌన్సిల్లో వస్తున్నారు కదా, కౌన్సిల్లో ప్రశ్నిస్తున్నారు, మేము సమాధానం చెప్తున్నాం కదా, ప్రతిదానికి సమాధానం చెప్తున్నాం. సంఖ్యాబలం చాలా తక్కువ ఉంది మాకు, మీ వైపు మందబలం ఎక్కువ ఉంది, అయినప్పుడు కూడా ప్రతిదానికి సమాధానం చెప్తున్నాం. అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు అసెంబ్లీకి కూడా వచ్చి మాట్లాడితే ప్రజలకు తెలిసిపోతాయి కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.